Why do you worry where you're born? Are you there, brother? When you know you're an Indian. Why do you worry about the color of your skin, brother? When you know your blood is Indian. Why do you worry if you're north or south or Pura Paschim? When you know you're an Indian. You're an Indian. You're an Indian. Hey! ये देश तो प्यारा प्यारा किसकी नजर लगी इसे ये भारत देश हमारा किसकी नजर लगी इसे ताजक की आम का तारा किसकी नजर लगी इसे ये ताजन्नत का नजारा किसकी नजर लगी इसे ये खून बहा है अपनों का अरे देखो ना क्या हाल हुआ है सपनों का अरे सोचो ना हर माँ की छाती सिसक रही है నమస్కారం సార్ నేను మనోహర్ సార్ సార్ ఓకే ఓకే మా బాగా చెప్పి ఓకే సార్ మా బాగా ఓకే ఒక లైన్లో ఉన్నారండి రండి 10 నిమిషాల్లో ప్రారంభమవుతుంది డాక్టర్ జనకృష్ణ గారు డాక్టర్ ఉత్తమరావు గారు డాక్టర్ గంగాకిరణ్ గారు ఉంటున్నారు మరి 2 నిమిషాల్లో అందరూ కాసేపు ఉపన్యసిస్తారు కాబట్టి అంతా ఉండవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు ప్రారంభంగా వేడుకుంటున్నాం సార్ ఇచ్చాను సార్ డాక్టర్ మాసిలామణి గారిని సార్ ఇచ్చాను సార్ షేక్ బాలం సాహెబ్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఇచ్చాను సార్ ఆపరేటి మీరావాలి గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా काम करता हूँ మన్నేపల్లి నారాయణ గారిని జ్యోతి ప్రజ్వలన చూడండి సార్ ఒక నిమిషం సార్ ఇచ్చాను సూచనలు సలహాలు చిన్నపిల్లల యొక్క జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలకు కావాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేస్తారు ఇక్కడికి వచ్చిన పామూరు గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ గారి యొక్క సూచనలు పామూరు గ్రామ ప్రజలకు సేవలు అందించేందుకు వారి యొక్క సమయాన్ని మనకు కేటాయించిన ప్రముఖ వైద్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 2 నిమిషాలలో సభకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ చేరాల్సిందిగా కోరుతున్నాము డాక్టర్ గారి సలహాల కార్యక్రమం ఉంటుంది
డాక్టర్ మాసిరామణి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గురుబ్రహ్మం చంద్రకృష్ణ సార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ కవితా కిరణ్ మేడం గారిని మా ముఖ్య అతిథులైనటువంటి అలాగే మన్నేపల్లి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ సభ గురించి 2 మాటలు మాట్లాడి డాక్టర్ గారికి అవకాశం ఇస్తుందిగా కోరుతున్నాం. సీనియర్ గారిని కోరుతున్నాం. నిర్ణయించుకొని అందరినీ గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్లు రాజకీయ నాయకులందరూ అడిగినారు. వాళ్ళలో డాక్టర్ మహిషాలమణి గారు, తర్వాత గురుబ్రహ్మం గారు, డాక్టర్ చంద్రకృష్ణ గారు, కవితా కిరణ్, ఎంపీటీసీ మేరావళి, ఎంపీటీసీ నారాయణ, బాలరాం సాహిబ్ గారు, మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, ముందుకొచ్చేసి డాక్టర్లని వాళ్ళ పనికి ఒకరోజు బ్రేక్ ఇస్తూ కూడా వాళ్ళ పర్మిషన్ తోటి ఈ మెడికల్ షాపు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ డాక్టర్లకి మనం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళ పనిని పోగొట్టుకొని వాళ్ళు వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చేసి మన గ్రామ ప్రజలకు వాళ్ళు సేవ చేయడానికి, సూర్య సంస్థ సేవ వారి తరఫున సేవ చేయడానికి వచ్చినందుకు వాళ్ళకి మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపాలి. ఈ పరిస్థితుల్లో కూడా మన సూర్య సంస్థ వారు ఉచితంగా మనకి మెడికల్ కానీ ట్రీట్మెంట్ కానీ మన పరీక్షకు వెళ్తేనే ప్రైవేట్ డాక్టర్స్ 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఉచితంగా సేవ చేస్తూ ఉన్నందుకు మన సూర్య సంస్థ వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. సూర్య సంస్థ వారు చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మనము సూర్య సంస్థ వారికి మనం అందరం కూడా మంచి చిత్తమైనటువంటి పైన మనము ప్రోత్సహిస్తేనే అది ఇంకా లోపల చేయడానికి బాగా ఉత్సాహం చూపుతారు. మనం పొందినటువంటి ఉచితాన్ని మన ప్రజల్లో చెప్తే అది వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. అందువల్ల మీరు అందరూ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అట్లా సభ మించిపోయిన దాన్ని చెప్తున్నారు. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ ఫ్రీ క్యాంపులో నాకు పాల్గొనే అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మామూలుగా పల్లెల్లో అంటే డాక్టర్ సౌకర్యం అందుబాటులో లేక చాలా మంది ఆడవాళ్ళు సిగ్గుతోటి భయంతో ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు అట్లాంటివి అందించినప్పుడన్నా కనీసం ఆ వ్యాధిని కనుక్కునేదానికి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఈ క్యాంపులు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఎటువంటి ఉన్నా కూడా మీకు లేడీ డాక్టర్ కనుక మీరు అందరూ ఆయనకి సహకరించి మీరు చూసుకుంటారని కోరుకుంటూ గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు ఎంపీటీసీ పెద్దలు గురుబ్రహ్మం గారు, సోదరుడు డాక్టర్ చంద్రకృష్ణ, డాక్టర్ కవిత గారు, పత్రికా విలేకరులు, ఇక్కడికి విచ్చేసిన సోదరులు సోదరిమణులు, పిల్లల తల్లిదండ్రులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు, నిజంగా ఇది కేవలం చిన్న పిల్లల క్యాంప్ అని సూర్యచంద్ర సేవా సంస్థ అధ్యక్షులు మరియు పామూరు గ్రామ సర్పంచ్ నారాయణ గారు నా దగ్గరకు వచ్చి మా పామూరులో ఒక చిన్నపిల్లల క్యాంప్ అరేంజ్ చేయమని చేస్తున్నాం సార్, మీరు రావాలని చెప్పారు. ఎందుకంటే పామూరు కూడా నాకు చాలా పరిచయమైన ఊరు. ఈ ఏరియాలో అంతా కూడా చాలా మంది తెలుసు, చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు. ముఖ్యంగా
డాక్టర్ రామచంద్రరావు గారు ఈ ఏరియాకు నన్ను పరిచయం చేశారు. అప్పుడు అదేవిధంగా రమణయ్య గారు, లయన్స్ క్లబ్ మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చిన్నపిల్లలు, అంటే నేను చిన్నపిల్లల స్పెషలిస్ట్ కాబట్టి దీంట్లో పాల్గొనవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా చిన్న పిల్లల యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఎట్లా మా జనరేషన్, మేము స్టేజ్ పైన ఉన్న జనరేషన్ అంతా కూడా 20వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి వచ్చాము. ఇప్పుడున్న పిల్లలు 21వ శతాబ్దంలో ఎట్లా బతకాలి, దేశానికి వాళ్ళు ఎట్లా పనికి వస్తారు ఎట్లా అనేసి ఒక మంచి మానవ అభివృద్ధి అంటే హ్యూమన్ రిసోర్సెస్ చిన్నపిల్లల్ని డెవలప్ చేసుకునే పద్ధతి ఎట్లా అనేది ప్రతి తల్లి, తండ్రి, ప్రతి భారతీయ పౌరుడు నేర్చుకోవాలి. ఎందుకంటే మేము చిన్నపిల్లలు, డాక్టర్ చిన్నకృష్ణ, నా గురు బ్రహ్మ గారు, నేను కూడా చిన్నపిల్లలు, డాక్టర్ ముగ్గురు. అంటే ప్రపంచమంతా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎక్కువ చిన్నపిల్లల్ని కేర్ తీసుకోవడం చాలా తక్కువైపోతా ఉంది. ఎందుకంటే ఒక హార్ట్ డిసీజ్, ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, కార్పొరేట్ హాస్పిటల్ ఇవన్నీ కట్టిస్తున్నారు. రెడ్ క్రాస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, యూనిసెఫ్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కానీ ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్, హార్ట్ డిసీజ్ వచ్చిన పేషెంట్ కనీసం 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకే బతికేది. కానీ పిల్లలు తల్లి గర్భం ధరించినప్పటి నుంచి బయటకు వచ్చి 100 సంవత్సరాలు బతికే బిడ్డలకి ఎవరు సరిగా కేర్ చూపించడం లేదు. ఇది అందరికి తెలుసు. గుండె జబ్బు వచ్చి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఒకసారి క్యాన్సర్ వస్తే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు బతికేది వాళ్ళు, 10-20 సంవత్సరాల వరకు బతకరు. కానీ పిల్లకాయలు 100 సంవత్సరాలు బతికే పిల్లకాయలకి పెద్ద ఫెసిలిటీస్ ఎవరు గవర్నమెంట్ కానీ ఎవరు క్రియేట్ చేయటం లేదు. మనం అనుకుంటున్న ముందు చిన్న పిల్లలే భారత పౌరులని, కానీ ఎవరు కేర్ తీసుకోవడం లేదు. ఇప్పుడు చాలా మంది, ఒక 1000 మంది, ఒక 100 మంది పిల్లలు కానీ తీసుకుంటే ఒక 6-7 మందికి గుండె జబ్బులు ఉన్నాయి. ఈ కాలం పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తున్నాయి. దీన్ని పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా సరిగా తెలుసుకోకుండా బిడ్డ పెరుగుదల లేదు, దగ్గు ఆయాసం వస్తా ఉంది, సరిగా పాలు తాగడం లేదనేసి కంప్లైంట్ చేసుకుని తీసుకొస్తారు. కానీ ఆ పుట్టిన బిడ్డ కూడా నేను కూడా ఈ లోకంలో బతకాలి అనుకుంటారు. చాలా మంది పేదవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వైద్య సౌకర్యం లేక పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి పోక ఆ బిడ్డ ఎట్లా చచ్చిపోతున్నారు. చాలా మంది పల్లె ప్రాంతాల్లో ఇట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉందో లేదో కానీ నెల్లూరు జిల్లాలో కలెక్టర్ తరఫున నా కృషితో 25 మంది పిల్లలకి గుండె జబ్బులకు ఆపరేషన్ చేయించాం కలెక్టర్ ద్వారా. ఒక్కొక్క బిడ్డకు ₹1,00,000 ఖరీదు అవుతుంది. దాన్ని 25 లక్షల రూపాయలు బొల్లైన హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తున్నాం. కానీ ఇక్కడ కూడా ప్రకాశం జిల్లాలో ఏరియాలో ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో పిల్లలు చాలా దెబ్బతినిపోతున్నారు. అది కేవలం చైతన్యం రావాలి. తర్వాత వచ్చి పిల్లలు ఇంకా ఈ ఏరియాలో పిల్లకాయలు పుడుతున్నారు కదా, నెల్లూరులో, ఒంగోలులో, గుంటూరులో పుట్టే పిల్లలు, టౌన్లో ఉండే పిల్లకాయలు ఒకసారి తల్లి కాన్పు కానీ చేసుకుంటే 2.5 నుంచి 3.5 వరకు కేజీలు బరువు పుడుతున్నారు పిల్లకాయలు. కానీ పల్లె ప్రాంతాల్లో వచ్చి 2.5 కేజీలు తక్కువ పుడుతున్నారు. కేవలం పోషకాహారం లోపం, అవగాహన లేదు. ప్రతి గర్భవతిని 100 మంది గర్భవతులను పరీక్షిస్తే దాంట్లో 80 మందికి పోషకాహార లోపం, అనీమియా ఎక్కువగా ఉంది. ఆ అనీమియా తల్లులు బిడ్డను కనుకంటే 2.5 కేజీ కంటే తక్కువ. చాలా మంది ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు. మాల్ న్యూట్రిషన్ తో చాలా మంది చచ్చిపోతున్నారు. కానీ గవర్నమెంట్ సంకల్పం కూడా మంచిదే. ఇప్పుడు మన అధ్యక్షులు చెప్పినట్టు గవర్నమెంట్ లో కూడా ఉచితంగా దొరుకుతా ఉంది. కానీ సరైన మేనేజ్మెంట్ లేక పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గవర్నమెంట్ లో చాలా పవర్ఫుల్ సిస్టమ్ అది. దాంట్లో మేనేజ్మెంట్ లోపం వల్ల తల్లి బిడ్డ కేర్ తగ్గిపోయింది. తర్వాత ముఖ్యంగా జనాభా పాపులేషన్ కూడా పెరిగిపోతుంది అవగాహన లేక. పిల్లలు ప్రతి 1000 మంది కాన్పులు కానీ అయితే మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చి 59 మంది చచ్చిపోతున్నారు. ప్రతి 1000 మంది పిల్లలు కానీ పుడితే 59 మంది చచ్చిపోతున్నారు. అది కేవలము పల్లె ప్రాంతాల్లో. దాంట్లో